ఓటమి దిశగా ఉన్నాడని చెప్పి రౌడీలను ఓటమి దిశగా ఉన్నాడని చెప్పి మాత్రం భయభ్రాంతులకు గురి చేస్తూ ఏపించుకున్న ఓట్లే తప్ప నిజాయితీగా ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందనో లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పథకాలు అందించిందనో ఈ కాంగ్రెస్ పార్టీ పరిశ్రమలు తీసుకొచ్చిందనో పెట్టుబడులు తీసుకొచ్చిందనో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలందరూ దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు తప్ప ఎవరు కూడా ఓట్లు వేసే పరిస్థితులు లేరు. కానీ కేవలం జూబ్లీ హిల్స్లో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మంత్రులను, ముఖ్యమంత్రితో సహా జూబ్లీ హిల్స్లోనే తిరుగుతూ ప్రజలందరినీ కూడా ప్రభావితం చేస్తూ, ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చేస్తూ, ఆర్థిక బలంతో, అంగబలంతో మరి డబ్బులు పంపిణీ చేస్తూ, చీరలు పంపిణీ చేస్తూ మనం ముందుగా చూసినాం. ఇంతకుముందు గతంలో బతుకమ్మకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక మేనమామగా, ఒక అన్నగా అండగంటే ఒక చీర పంపిస్తే మీరు ఒక చీర ఏంటంటే 2 చీరలు ఇస్తున్న సందర్భంలో మనం మాట్లాడిన సందర్భం కాంగ్రెస్ వాళ్ళు. మరి మొన్నటికి మొన్న కూడా కొండా సురేఖ గారు కానీ ఇంకా కొంతమంది చైర్మన్లు కూడా మేము బతుకమ్మకు చీరలు ఇస్తామని చెప్పి మాట్లాడిన అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఒక చీర కాదు, 2 చీరలు కాదు, ఒక చీర కూడా ఇవ్వని పరిస్థితి మనం చూసినాం. అంటే ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది, అబద్ధపు మాటలు చెప్తూనే ఉన్నారు, అలివికాని హామీలు ఇచ్చిర్రు, ప్రజలకు తెలుసుకున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు చూసిన నెక్ టు నెక్ నడుస్తూ ఉంది. లీడ్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ముందుకు వస్తుంది. మీరు చివరి వరకు చూడండి, తప్పకుండా ఎర్రగడ్డ కానీ అవన్నీ బయటకు వస్తే, రిజల్ట్స్ బయటకు వస్తే బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని దొంగ హామీలు చెప్పి, దొంగ నాటకాలు చెప్పి, ఎన్ని మాటలు చెప్పి, ఎన్ని వేషాలు వేసినా కూడా ఈరోజు ప్రజలు ఎంత మొగ్గు చూపిరనే విషయం మనం గమనిస్తూ ఉన్నాం. 10 ఏళ్ల పాలనకు నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు రహమత్ నగర్ 4వ రౌండ్ సంబంధించి వెంగళరావు నగర్ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆశలన్నీ కాంగ్రెస్ పార్టీకి రహమత్ నగర్ పైనే. సో మనతో పాటుగా మరో గెస్ట్ కూడా జాయిన్ అయ్యారు, కంబలపల్లి కృష్ణ గారు, ఓటా అనేటువంటి స్ట్రాటజీకి సంబంధించినటువంటి అధినేత ఆయన. సో మీ ప్రీ పోల్ ఇప్పుడు రిప్లికేట్ అవుతుందా ఏమన్నా? లేదు, ప్రీ పోల్స్కి ఎగ్జిట్ పోల్కి చాలా తేడా ఉంది. చాలా మంది ప్రీ పోల్ చేసిన వాళ్ళు కూడా ఎగ్జిట్ పోల్ డిఫరెంట్ ఇచ్చినది, దాన్ని కూడా మనం చూడొచ్చు. కాకపోతే ఈ ఒక్క డివిజన్ ఇప్పుడు వచ్చిన మార్జిన్తోనే బీఆర్ఎస్కి ఇక్కడి నుంచి కొనసాగుతుంది అనేది జనరల్గా అయితే జరిగే అవకాశం లేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ షేక్పేట నుంచి మొదలు పెడితే కూడా ఇప్పటి వరకు ఎంతో ఓవరాల్ ఆధిక్యం అనేది కాంగ్రెస్ పార్టీకే చూపిస్తుంది, స్టిల్ కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ చూపిస్తుంది. అయితే ఇదంతా ఏంటంటే పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ చూపించిన ఎఫర్ట్ని మనం ఇక్కడ కనపడుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్కి ఒరిజినల్గా 4వ తారీఖు లేదా 6వ తారీఖు, నవంబర్ 6వ తారీఖు వరకు బీఆర్ఎస్కి ఉన్న పాజిటివ్ కానీ వైబ్ కానీ అది 9వ తారీఖు తర్వాత లేదనేది మనకి ఎగ్జిట్ పోల్స్ని చూస్తే అర్థమవుతుంది. సో అందుకనే ఖచ్చితంగా కాంగ్రెస్ ఫీల్డ్లో పోలింగ్ డే రోజు కాంగ్రెస్ ఖచ్చితంగా ఆధిక్యత ప్రదర్శించింది. అక్కడ బీఆర్ఎస్ చేతులు ఎత్తేసింది, చాలా బూత్లలో ఏజెంట్లే లేరన్న కామెంట్లు కూడా మనం చూసాం. సో ఏదేమైనా ఇప్పటి వరకు వస్తున్న ఆధిక్యతని కంటిన్యూ చూస్తుంటే కనుక ఆ తర్వాత మీకు రహమత్ నగర్లో కూడా ఒక దశలో నెక్ టు నెక్ ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ ఎవరిదని చెప్తే వన్ సైడ్గా చెప్పలేని పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే కూడా తక్కువ శాతం పోలింగ్ కావటం ఒకటి మేజర్ సమస్య. అట్లాగే సైలెంట్లు ఓట్లు, సెటిలర్లు ఎటువైపు వేశారనే ఒక డైలమా ఒకటి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. సో అందుకనే కాంగ్రెస్ పార్టీకి లీడు ఇప్పుడున్న పరిస్థితిలో ఇదే రకంగా కూడా ఎంతో కొంత ఎడ్జ్తోని నవీన్ యాదవ్ బయటపడతారనుకున్న అవకాశాలే మనకి ఎక్కువ కనపడుతున్నాయి. సో ఇక్కడ అంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా చాలా ఎక్కువ మార్జిన్ కాంగ్రెస్కి ఇచ్చాయి. ఇప్పుడు ఈ 4 రౌండ్ల ఫలితాలు చూస్తుంటే ఎగ్జిట్ పోల్ ఫలితాల ద్వారా కాంగ్రెస్ పార్టీకి 10-15 మెజార్టీ రావచ్చా? ఖచ్చితంగా అంతకు మించి ఉంటుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ ఇందాక 45,000 అని చెప్పాడు, కానీ అట్లాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ డివిజన్ చూసినా ఏ రౌండ్ కౌంటింగ్ చూసినా చాలా నేరోగా పోతుంది తప్ప వేల మెజార్టీ అంత డిఫరెన్స్ అనేది మనకు కనపట్లేదు, అంత వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇద్దరు గట్టిగా పనిచేశారు. పోలింగ్కి ముందు బీఆర్ఎస్ గట్టిగా జనాన్ని ఆకర్షించగలిగింది, పోలింగ్ రోజు కాంగ్రెస్ మరికొంత గట్టిగా ఆకర్షించగలిగింది. అంతే తేడా తప్ప ఈ ఎలక్షన్ మొత్తం వన్ సైడ్ లాగా వేల మార్జిన్తో కాంగ్రెస్ పార్టీ గెలవటం అనేది ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం అయితే అసాధ్యం. ఇంకేదైనా మిరాకిల్ జరగాల, ఆ మిరాకిల్కి అయితే అవకాశం ఉందైతే నేను అనుకోవట్లేదు. సో ఒకసారి పుష్పరెడ్డి గారు 4 రౌండ్లు పూర్తయ్యేసరికి అటు ఇటుగా ఒక 6,000 మెజార్టీ వచ్చి ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. సో 4 రౌండ్లు పూర్తయి ఇప్పుడు రహమత్ నగర్ రాబోతోంది. రహమత్ నగర్లో కొంత కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఉంటుందని అన్ని సర్వే సంస్థలు చెప్పుకొచ్చాయి. కొంత వాళ్ళకి అనుకున్న స్థాయిలో రహమత్ నగర్లో కొంత రాకపోవచ్చేమో, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీలో చేయడం, చివరి నిమిషంలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో రోడ్లు వేయించారు, డ్రైనేజీలు క్లీన్ చేయించారు, చాలా బాగానే కొంత రహమత్ నగర్లో ఎక్కువ ఫండ్స్ పెట్టారు. సో ఇప్పుడు రహమత్ నగర్ పై ఎక్కువ ఆశలు ఉన్నాయి మీకు, ఇంకా మెజారిటీ పెరగొచ్చు అనుకుంటున్నారా? పెరుగుతుంది. సో ఏ స్థాయిలో మెజారిటీ ఏ స్థాయిలో? 10 ఏళ్ల కాలంలో అసలు అక్కడ చూస్తే నిజంగా నడవలేమండి, ముక్కు మూసుకొని. ఆ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఏం చేస్తారో చూస్తే అసలు నాకు అనిపించింది నిజంగా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారంట ఒక్క నిమిషం 2 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే
ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కింద బావులు తవ్వీరంట. ఈ మురిక్కాలలో వాటర్ కానీ రోడ్డు మీద వస్తున్న వాటర్ అంతా కూడా మరి ఆ బావిలో అవన్నీ మాట్లాడకు. మరి ఎక్కడ బావులు ఉన్నాయని చెప్పేసి నువ్వు నేను రోడ్డు ఒక్క మీదకి నిమిషం ఆగు, వెళ్ళాను. నేను అంటే మాట్లాడుతున్నా ఎంత కదా అబద్ధపు తమ్ముడు. మాటలు, ఎంత మీ అబద్ధం. ఓళ్ళు ఎక్కడ చెప్పిన రోడ్డు మీద బుడుగుల బావులు మాటల తవ్వి- ముగ్గురు ఒకసారి మాటలని మాట్లాడదాం. రావు. ఒక్క నిమిషం ఆగండి Right. నాన్న. హిస్టరీ వెళ్ళకు, హిస్టరీకి వెళ్తే చాలా ఉంది, మాకే ఎక్కువ ఉంటది చెప్పడానికి, మీకేం ఉండదు. సో బట్టి ఆ 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది చూశారు జనాలు, మేము కూడా చూసాము. ఏమీ కాలేదు అక్కడ. ఇప్పుడు రాబోయే దాంట్లో యువకుడు కాబట్టి ప్రతి గల్లీ ప్రతి దానికి కూడా డెవలప్మెంట్ గవర్నమెంట్ మాదే కాబట్టి కష్టపడి డబ్బులు తీసుకొచ్చి ఆ డెవలప్మెంట్ కి మేము ఖచ్చితంగా చేస్తాం. మీలాగా అలా గెలవడమే పెట్టుకొని తర్వాత గమ్మున ఉండరు. సో ఆ పిల్లోడికి అది ఉంది, ఆ కమిట్మెంట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అందుకనే ఒక యాదవ్ బిడ్డను ఇప్పటి వరకు కూడా ఈ యూత్ ని ఎంకరేజ్ చేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇదే పెద్ద క్రైటీరియా తీసుకొని మీకు రాజ్యసభ చూడండి, చాలా యంగ్ వాళ్ళకి మనం అవకాశాలు ఇస్తున్నాం. ఇంతవరకు ప్రజాస్వామ్యం వచ్చినప్పటి నుంచి, ఇండిపెండెంట్ వచ్చినప్పటి నుంచి కొన్ని కమ్యూనిటీస్ కి అసలు అధికారాలు లేవు. వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని తాను మంత్రి పదవులు ఇచ్చే దగ్గర నుంచి ఎమ్మెల్యేలకి సీట్లు కేటాయించడం లేపటి నుంచి కూడా మీరు ఒకసారి చూడండి, ఇంతవరకు హిస్టరీలో ఎక్కడ జరగలేదు. అలాంటి వాళ్ళకి అవకాశాలు కల్పించడం అనేది రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చేశారు. సో ఇది అవన్నీ గతంలో అలా అన్నాడు, మా తాతలు తాగాడు, అలా కాదు. కాంగ్రెస్ పార్టీ నువ్వు అవునన్నా కాదన్నా ఏవి చేసి